గా ఎక్కడుంటారో కూడా తెలియకుండా జీతాలు డ్రా చేసుకుంటున్నారు. ఇప్పుడు జీవీ రెడ్డి ఏమంటాడంటే, చైర్మన్ హోదాలో నేను దీన్ని ఏదో ప్రక్షాళన చేద్దాం అనుకుంటే వీళ్ళు పడనివ్వటం లేదు, వీళ్ళు బాగా అలవాటు పడ్డారు, వీళ్ళ మనుషులు దీని మీద బతకడానికి, దీని మీద అక్రమంగా బతకడానికి అలవాటు పడ్డారు అనేది ఆయన ఆవేదన. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే, బాధ అనిపిస్తుంది. మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఎందుకు చైర్మన్ డెసిషన్ తీసుకున్న తర్వాత బోర్డులో కూడా మినిస్టర్ సంబంధిత మంత్రి సమక్షంలో బోర్డులో కూడా దాన్ని ఆమోదించుకున్న తర్వాత ఎందుకు దినేష్ కుమార్ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ ఫైబర్ నెట్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న దినేష్ కుమార్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు? ఇప్పుడు జీవీ రెడ్డి అదే అడుగుతున్నాడు, ఏం జరుగుతోంది? నేను ఎండీ గారికి పదే చెప్పాను, మినిస్టర్ గారు చెప్పారు, మేము నెత్తినోరు బాదుకుంటున్నాం, ఇది దుర్వినియోగం అవుతోంది, వీళ్ళని తీసేయమని అని. కానీ ఆయన తీసేయలేదు, ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేయలేదు, ఇంప్లిమెంట్ చేయలేదు. పైగా సుమారు 70,000 కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఉన్న ఏపీ ఫైబర్ నెట్ నెట్వర్క్ నుంచి ఈ 9 నెలల్లో ఒక్కటంటే ఒక్క రూపాయి ఆదాయం రాలేదనేది జీవీ రెడ్డి బయటపెట్టిన ఒక చేదు నిజం. మామూలు సాదాసీదా కేబుల్ ఆపరేటర్, ఒక విలేజ్లో కేబుల్ ఆపరేటర్ ఉంటే అతను కూడా నెలకు 4-5 లక్షలు రెవెన్యూ వస్తుంది అతనికి. 70,000 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్ చాలా కాస్ట్లీ. నాకు తెలిసి మీటర్కి 2,000 ఎంతో కాస్ట్ అవుతుంది అది, ఒక మీటర్కి. 70,000 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఉన్న ఏపీ ఫైబర్ నెట్లో 9 నెలల నుంచి రూపాయి ఆదాయం రాలేదు అంటే అసలు ఆ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎందుకు పెట్టినట్టు? ఈ ఇచ్చే జీతాలు గవర్నమెంట్ ఎదురిస్తుందా? బాధ్యత గల వ్యక్తిగా ఉన్న ఎండీ, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ఐఏఎస్ అధికారి ఏం చేస్తున్నారు? మిగతా అధికారులు ఏం చేస్తున్నారు? ఉన్నత స్థాయిలో ఉన్న ప్రైవేట్ వాళ్ళైనా ఆ ఉద్యోగులు ఏం చేస్తున్నారు? దోచుకు తింటున్నారా దాన్ని దొరికినట్టు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ ఉండదు. అసలు ఇట్లాంటి అడ్మినిస్ట్రేషన్కి తావు ఉండదు. జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని గత 5 ఏళ్ళు ఆయన ఐఏఎస్లు కానీ ఇతర అధికారులు కానీ అయితే అవినీతి పరులుగా తయారు చేశాడు, లేదా బాధ్యత లేని వాళ్ళుగా తయారు చేశాడు. దినేష్ కుమార్ గారు అవినీతి పరుడని నేను అనను, నాకు తెలియదు కాబట్టి. కానీ ఇది ఇలా జరగడానికి కారణం ఎవరు? 9 నెలల నుంచి రూపాయి ఆదాయం రాకపోవడం, ఇష్టారాజ్యంగా 100 మంది దాని మీద బతుకుతుండడం, వాళ్ళకి అర్హత లేకపోయినా, అవసరం లేకపోయినా. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పని మనిషి అవసరం అనుకోండి, ఏదో పని ఎక్కుంటే పనికొస్తారులే లీవ్ పెట్టినా అనుకుంటే ఇంకొకరిని తీసుకుంటే అర్థం ఉంది. అసలు ఒకళ్ళకు బదులు 10 మందిని పెడితే ఏమనాలి దాన్ని? బలుపెక్కిన వ్యవహారం అనరా? బలిసి కొట్టుకుంటున్నారు అనరా? ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ బలిసి కొట్టుకుంటోంది. అదే దీన్ని సరిదిద్దుదాం సారు, మనం కలిసి సరిదిద్దుదాం సారు అని చెబితే ఎండీ ఎందుకు సహకరించట్లేదు? చైర్మన్కి కానీ లేదా ప్రభుత్వానికి కానీ. ప్రభుత్వానికే చైర్మన్ మాట్లాడాడు, జీవీ రెడ్డి మాట్లాడాడంటే జీవీ రెడ్డి వ్యక్తిగతం కాదు, అది ప్రభుత్వం తరఫున. అంత పెద్ద నెట్వర్క్లో ఒక రూపాయి ఆదాయం రాలేదు, 9 నెలల నుంచి రాకపోగా కోట్ల రూపాయలు ఎదురు జీతాలు ఇచ్చుకుంటూ పోతున్నారు అని అంటే అది ప్రభుత్వ సొమ్ము. అది మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు మాట్లాడచ్చు, జీవీ రెడ్డి గారు మాట్లాడచ్చు, రేపు లోకేష్ గారు మాట్లాడచ్చు, ఎల్లుండి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు ఏం జరుగుతుందో ఏపీ ఫైబర్ నెట్లో అని. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్న ఆఫీసర్స్ని కానీ ఉద్యోగులను కానీ ఎవరు వదిలిపెట్టరు అంత తేలిగ్గా. సో ఈ ఏపీ ఫైబర్ నెట్ మాత్రమే కాదు, కొన్ని డిపార్ట్మెంట్స్లో, కార్పొరేషన్స్లో, నేను పేరు చెప్పను కానీ నాకు తెలిసిన ఇంకొక కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇదే వాపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న ఆఫీసర్నే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వేస్తే ఆయన
అసలు ఏమాత్రం కేర్ చేయడం లేదనేది ఆయన ఆవేదన. కాకపోతే జీవీ రెడ్డి ఏంటంటే ముఖ్యమంత్రి గారికి నా మీద నమ్మకం ఉందనే ధైర్యంతోనో మరి ఏమో బయటపడి మాట్లాడాడు, మంత్రికి చెప్పే మాట్లాడాడని ఆయన అంటున్నాడు. మంత్రి గారి దృష్టిలో ఉంది ఇది, చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాననేది ఆయన ఏదో చెప్తున్నాడు. కానీ కొంతమంది బయటికి చెప్పుకోలేరు, ఎందుకంటే చెప్పుకుంటే మళ్ళీ సీఎం గారు మందలిస్తారేమో, మీరు ఏమనుంటే నాకు చెప్పండి కానీ మీరు ఎందుకు ఐఏఎస్ మీదకి వెళ్ళారంటారని. ఎందుకు ఐఏఎస్ మీదకి వెళ్తే ఐఏఎస్ని ప్రశ్నిస్తే తప్పేంటి, మిగతా ఐఏఎస్ని అనుకుంటారా? ఏమనుకోరు, అందరూ అలా ఉండరు. సిన్సియర్ ఆఫీసర్స్ సో మెనీ ఆర్ దేర్. సో ఈ పరిస్థితుల్లో ఏపీ ఫైబర్ నెట్తో పాటు ఇతర డిపార్ట్మెంట్స్లో కానీ ఇతర కార్పొరేషన్స్లో కానీ టోటల్గా ప్రభుత్వ వ్యవస్థలో కానీ కొంతమంది అధికారులు, కొంతమంది ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులు, సీనియర్లు ఎందుకు ఇట్లా ప్రభుత్వానికి పరిపాలన విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ సమస్యల పరిష్కారం విషయంలో కానీ ఎందుకు సహకరించడం లేదు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న అయిపోయింది. ఇదే అసలు ప్రభుత్వం అధిగమించాల్సిన అతి పెద్ద దారుణమైన సమస్య ఏదైనా ఉందంటే ఇదే, ఈ బ్యూరోక్రసీనే. ఈ బ్యూరోక్రసీని సెట్ చేయకుండా ప్రభుత్వం ఒక అడుగు కూడా ముందుకు వేయలేరు.